హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో పావ్ బాజీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: చిన్న కుక్కర్ తీసుకొని 1/2 కప్పు క్యారెట్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 1 కప్పు పొటాటో, 1/2 కప్పు పచ్చి బఠానీ, 1/2 కప్పు టమోటా, 1 గ్లాస్ నీళ్లు వేయాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ వేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. బాగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి బౌల్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బాగా వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన క్యాప్సికము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మనము మ్యాష్ చేసుకున్నాం అదంతా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అంతే, రెడీ అయిపోయింది. ఈ పావులు మామూలుగా బేకరీలో దొరుకుతాయి. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టి అందులో బటర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఈ బ్రెడ్ని కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత
ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా కర్రీని ఇందులో డిప్ చేసి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.